ఇక విజయవాడలో నేషనల్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ విజయవంతంగా కొనసాగింది. శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మంత్రి సవిత సందర్శించారు. చేనేత ఉత్పత్తులను పరిశీలించిన మంత్రి కార్మికులతో ముచ్చటించారు. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అంటున్న మంత్రి సవితతో మా కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. మినిస్టర్ సవిత మనతో అసలు మాట్లాడుతూ అంటే బీసీ సంక్షేమానికి సంబంధించిన ఆవిడ ఈ హ్యాండ్లూమ్స్కి రావడం అనేది అంటే చేనేత వాళ్ళకి కూడా కూటమి ప్రభుత్వం నిత్యం కూడా తోడుంటుంది, ఎప్పుడు తోడుంటామని చెప్తున్నారు. మరి అలాంటి మినిస్టర్ని ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం, చెప్పండి. అంటే ఇక్కడికి రావడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది కళాకారుల మధ్యలో మీరు ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది కళాకారులు, ఇంతమంది ప్రజలు, ఇంతమంది ముఖ్యంగా యువత కనపడుతున్నారు. ఈరోజు మేము చేనేతలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి చేనేతలకు పెద్దపీట వేస్తూ ఎప్పటికప్పుడుకి చేనేతలు ప్రోత్సహిస్తూ వారు ఏదైతే చేనేతలు వస్త్రాలను ధరించండి అని ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పటికి ఇప్పటికే సుమారుగా 12 ఎగ్జిబిషన్స్ పెట్టాం. దానితో పాటు మరి మా టీడీపీ మహానాడు జరిగినప్పుడు కూడా మహానాడులో పెట్టాం, బ్రహ్మోత్సవాల్లో పెట్టాం, అసెంబ్లీలో పెట్టాం, సచివాలయంలో పెట్టాం. ఎప్పటికప్పటికి మరి చేనేతలు ఈరోజు కూడా ఇక్కడ దేశవ్యాప్తంగా మరి 112 సంఘాల ద్వారా కూడా చేనేత వస్త్రాలు పెట్టాం. అందులో ముఖ్యంగా మనవే 37 సంఘాలు, 37 చేనేత కళాకారులు చేనేత సంఘాల ద్వారా కూడా ఏర్పాటు చేసాం. అంత స్టాక్ కూడా ఇక్కడ బాగా ఉంది. మరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మరి చేనేత వస్త్రాలు కొనడం కూడా చాలా గణనీయంగా, చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా చేనేతలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మరి ఆ రోజు 50 సంవత్సరాలకే 4000 పెన్షన్ అందజేశాం. అదేవిధంగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి చేనేతలకు 200, మరి పవర్లూమ్కి 500 ఉచిత కరెంటు కూడా మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు పరుస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ థ్రిఫ్ట్ ఫండ్ కూడా మేము అందజేస్తున్నాం. ఎప్పటికప్పుడు చేనేతలకు అప్డేట్ చేస్తూ మార్కెటింగ్ సదుపాయం కూడా మేము అందజేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. చేనేత పరిశ్రమకు సంబంధించిన మినిస్టర్ సవిత మనతో అసలు మాట్లాడుతూ అంటే బీసీ Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. Subscribe YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.